హాయ్ అండి. నమస్తే. నేను మీ సుస్వరవాణిలు. ఆరోగ్యమే ఆనందం. మిత్రులందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలు బాగుందండి. కోనసీమకి కొబ్బరికాయలకి దగ్గర సంబంధం ఉంటుందంటారు కదా. ఇదనేదేముందిలేండి. ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏవి అందుబాటులో ఉంటే వాటితోని మన వాడకం మామూలుగా ఉండదు మరి. అందుకే మాకు అందుబాటులో ఉండే కొబ్బరిని వంటల్లో రకరకాలుగా వాడతాం. అలానే ఈరోజు మీకు కొబ్బరితో ఇంకొక స్పెషల్ చూపించబోతున్నాను. అదేమిటంటారా? మనం ఎక్కువగా చింతపండు చారు, టమాటా రసం లేదా మజ్జిగ చారు చేసుకుంటాం. ఇలా నీళ్లతోనే చారు తయారు చేస్తాం. కానీ ఈ వీడియోలో పాలతో కమ్మని చారు చేయడం చూద్దాం. పాలతో చారేంటా అనుకుంటున్నారా? అదేనండి, కొబ్బరి పాల చారు. దీన్ని ఎక్కువగా కేరళ వారు తమ ఆహారంలో భాగం చేసుకుంటారట. అలాగే తమిళనాడు వాళ్ళు కూడా చేస్తారట. మొన్న మా అమ్మగారు చెప్పారు. కొబ్బరి పాలతో చారా అనుకుంటూ ఎలా ఉంటుందా అని చేసి చూసాము. బాగుందండి. అందుకే మన ఛానల్ ఫ్యామిలీలో తెలియని వారికి ఉపయోగపడుతుందని వీడియో కోసం మళ్ళీ చేసాం. కొందరికి శీతాకాలం కదా, కొబ్బరితో దగ్గొస్తుందేమో అని అనుమానం పడతారు. అటువంటి అనుమానం ఏమీ అక్కర్లేదండి. ఎండిన కొబ్బరి తింటే కొందరికి దగ్గు వస్తుంది. కానీ పచ్చి కొబ్బరి, అందులోనూ ఇవి పాలు కదా, ఏమీ రాదు. మరి ఈ కొబ్బరి చారు తీసుకోవడం వల్ల మనకేమైనా లాభాలు ఉండాలిగా. ఉంటాయండి. ఏ ఆహారం తింటే మన శరీరానికి ఉపయోగకరంగా ఉంటుందో అటువంటి వాటి గురించే మీ వాణిలు వీడియోలుగా మీతో పంచుకుంటుంది కదా. అందుకే ఈ కొబ్బరి పాల వల్ల మనం పొందే ప్రయోజనాలు ఏమిటో కాసిన్ని కబుర్లు వినేసి తర్వాత కొబ్బరి చారు చూసేయండి. కొబ్బరి పాలలో విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు ఒకే దానిలో ఉండడం వల్ల ఎముకలు బలంగా అవడానికి బాగా సహాయపడతాయి. కొబ్బరి పాలు కంటి చూపుకి చాలా మంచిది. కొబ్బరి పాలలో క్యాలరీస్ ఎక్కువ. అందుకే బలహీనంగా ఉన్న వారిని కొబ్బరి పాలు తరచూ వాడమని డాక్టర్లు చెప్తున్నారు. కొబ్బరి పాలు స్కిన్ని బ్రైట్గా చేస్తాయి. స్కిన్ స్మూత్గా కూడా ఉంటుంది. తల వెంట్రుకల పెరుగుదలకి, జుట్టుని షైనీగా చేయడానికి ఉపయోగపడతాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. కోకోనట్ మిల్క్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. మనల్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి. కాన్స్టిపేషన్ నుంచి దూరం చేస్తాయి. బీపీని నియంత్రిస్తాయి. కొబ్బరి పాలల్లో ఫైబర్ ఉంటుంది. అధికంగా ఉండే ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు. కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పుల్ని తగ్గించడంలో సహాయపడతాయి. సరే, మరి ఇప్పుడైతే కొబ్బరి పాలతో చారుని మేము ఎలా తయారు చేసామో చూసేయండి. దీనికి ఏమేమి కావాలంటే ఒక గిన్నె కొబ్బరి ముక్కలు, ఒక గ్లాస్ వాటర్, కొంచెం బియ్యం పిండి, తగినంత ఉప్పు, ఒక టొమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, పసుపు, ఎండుమిరపకాయలు, నూనె, జీలకర్ర, ఆవాలు, ఒక స్పూన్ ధనియాలు, 4-5 మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర. మీకు ఇష్టమైతే నిమ్మకాయకి బదులు కొంచెం చింతపండైనా వేసుకోవచ్చండి. మేమైతే ఈ కాలంలో నిమ్మకాయలు ఎక్కువగా వాడతాం కాబట్టి నిమ్మరసం వేసుకున్నాం. ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, ఒక గ్లాస్ వాటరు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక క్లాత్తో కానీ లేదా జాలీలో అయినా వేసుకుని గట్టిగా పిండుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. వాటిలో చిన్న స్పూన్ బియ్యం పిండి వేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే మెయిన్ క్యారెట్ రెడీ అయిపోయినట్టే. బియ్యం పిండి వేయడం వల్ల పాలు కొంచెం చిక్కగా అనిపిస్తాయి. ఇంకో మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకుని మెత్తని పౌడర్లా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిపై గిన్నె పెట్టి నూనె వేసుకుని అది కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, తాలింపు కాబట్టి కొంచెం మెంతులు, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు వేగించుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఇంకొక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు వేసుకుని కాస్త పచ్చిపోయే వరకు కలుపుకుని దానిలో ముందే పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడిని, ఆపై కొంచెం పసుపుని కూడా వేసుకుని కలుపుకోవాలి. వీడియోలో ఈ 2 క్లిప్స్ మిస్ అయ్యాయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి. అప్పుడిక దానిలో ముందే తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకుని చిన్న మంటపై 5-7 నిమిషాల పాటు పొంగకుండా తిప్పుతూ మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి కొత్తిమీర, మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకుని చారు కాస్త చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని వేసి బాగా కలిపేసుకున్నారనుకోండి, కమ్మటి చిరు పుల్లని
కొబ్బరి పాలు చారు తయారైపోతుంది. దీనిని వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి పాలను వేసుకుని దీనికి తోడుగా మీకు నచ్చిన ఏదైనా వేపుడు కలుపుకుని తిన్నారనుకోండి, అబ్బా ఈ కొబ్బరి చారు నెలకి 2-3 సార్లైనా తయారు చేసుకోవాలని అనుకుంటారు. కొబ్బరి ఎవరికైనా మంచిదే, ముఖ్యంగా ఎదిగే పిల్లలకి ఇంకా మంచిదండి. మరి ఈ కొబ్బరి పాల చారుని ఒక్కసారైనా ట్రై చేస్తారా? అలాగే మీకు కనుక ఇంగువ వాడే అలవాటు ఉంటే, ఇష్టమైతే కొంచెం ఇంగువను కూడా వేసుకోండి. మేమైతే వేయలేదండి. ఇప్పటికే దీని టేస్టు తెలిసిన వారు కామెంట్ పెట్టండి. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కలిగించే వాటిని అస్సలు వదిలిపెట్టకూడదండి. ఏదో రకంగా పొట్టలోకి మితంగా వేసేయాలి. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. వీడియోని మరికొందరు చూసే అవకాశాన్ని ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.